ఏలూరు జిల్లాలో మహిళల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించేలా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో మహిళలకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని జిల్లా వైద్య శాఖ అధికారి డాక్టర్ అమృత పిలుపునిచ్చారు. నగరంలోని గవర్నమెంట్ ఆసుపత్రిలో గత 3 రోజులుగా మహిళల ఆరోగ్యం పట్ల అదేవిధంగా నేచురల్ కాన్పులు జరిగేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరంపై అవగాహన సదస్సు జరుగుతున్నాయని తెలిపారు. ఈ సదస్సులో డైరెక్టర్ వైఫరీ ఫేర్ అండర్ డాక్టర్ ఇంద్రజిత్ కౌర్ మాట్లాడుతూ భారతదేశంలో మహిళలకు కాన్పు సమయంలో ఎక్కువగా ఆపరేషన్ చేసి బిడ్డలను తీస్తున్నారని, దీనిని నివారించేందుకు నార్మల్ డెలివరీ విధానాలను అవగాహన సదస్సులో అందరికీ అవగాహన కల్పించామని తెలిపారు. లాస్ట్ 3 days నుంచి ఇవాళ 4th డే మనకి ఇక్కడ జీజీహెచ్ ఏలూరులో మన లివర్పూల్, బర్మింగ్హామ్ యూనివర్సిటీస్ అండ్ మన స్టేట్ గవర్నమెంట్ అలాంగ్ విత్ ఫెర్నాండెస్ అండ్ యూనిసెఫ్ అందరూ కలిసి ఇప్పుడు మచిలీపట్నంలో ఒక ట్రైనింగ్ చేశారు. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ మన ఏలూరులో చేశారు. ఇది చాలా మనకు అదృష్టం ఈ ట్రైనింగ్ చేయడం. ఎందుకంటే ఈ ట్రైనింగ్కి ఈ సారాంశం ఏంటి అంటే మనకి సి సెక్షన్స్ని తగ్గించాలి. మన రాష్ట్రంలో మనకి ఎక్కువ పెద్ద ఆపరేషన్లు చేసి బిడ్డలను తీస్తున్నారు. అలాంటివి సి సెక్షన్ తగ్గించి బేబీని నార్మల్ డెలివరీని పెంచడం కోసమనే ఈ ట్రైనింగు ఇవ్వడం జరిగింది. సో అందరూ బాగా నేర్చుకున్నారు. అందరూ కూడా అవే ఇంప్లిమెంట్ చేయాలి అండ్ ఇన్ఫెక్షన్ తగ్గించాలి, మాతృ మరణాలని తద్వారా తగ్గించాలని మన ముఖ్యోద్దేశంతో ఈ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. Indrajit Kaur. I'm the principal investigator for the C-Safe project in India. We are here in Andhra Pradesh doing the C-Safe project. It is an NIHR funded program from the United Kingdom with the University of Birmingham and Liverpool. So we've got 4 sites in Andhra Pradesh, and today is our second site that we're doing training in Aluru, where we're looking into doing safe cesarean sections when it's needed, introducing interventions to prevent infections, and also introducing interventions such as professional midwifery to increase normal births in the state, and also reducing unnecessary cesarean sections by training doctors how to do a safe instrumental birth. So it's a 3-pronged effect, and looking into the indications. If you need a cesarean sections, why do you need to do one safely? All around the world, there's no classification system that looks into the indications for the need for a cesarean section. So we hope we're piloting this in India and in Tanzania, and after the project we should have some findings that we can actually adopt and help healthcare professionals to make the right decisions for which women need a cesarean section. And through the midwifery program, which is the C-non, we hope to increase normal births as well. Thank you. Thank you. Thank you. అందరికీ నమస్కారం అండి. గత 10 సంవత్సరాల్లో చూస్తే మన రాష్ట్ర ప్రభుత్వం మెటర్నల్ డెత్స్కి సంబంధించి ఎంతో ఇంప్రూవ్మెంట్ అనేది కనపడింది. కాకపోతే మనం ఎక్కువ ఇన్ఫెక్షన్లు బారిన పడడం కానివ్వండి, సో సర్జరీలు అయిన తర్వాత, సో అందుకోసం గవర్నమెంట్ అనేది యూనివర్సిటీ ఆఫ్ బర్మింగ్హామ్, యూనివర్సిటీ ఆఫ్ లివర్పూల్, ఫెర్నాండెస్ మరియు యూనిసెఫ్ సహకారంతో ఈ నెంబర్ ఆఫ్ సి సెక్షన్ని అవసరం లేని చోట తగ్గించడం కోసం మరియు నార్మల్ డెలివరీని ప్రోత్సహించడం కోసం అసిస్టెడ్ వెజనల్ డెలివరీస్ని ఇంట్రడ్యూస్ చేస్తూ ఒకవేళ జరిగిన సర్జరీలకి సేఫ్ సర్జికల్ ప్రాక్టీసెస్ మీద ఎక్కువ ఫోకస్ తెస్తూ అండ్ నార్మల్ డెలివరీస్ని ప్రోత్సహించడానికి మిడ్వైఫరీ ప్రోగ్రామ్ అన్న కార్యక్రమాన్ని శ్రీకారం చుడుతూ వీటన్నిటితోనూ కలిసి ఒక అవసరమైన వరకు సర్జరీలు చేస్తూ జరిగిన సర్జరీలు సేఫ్గా జరిగేలాగా చూస్తూ అండ్ నార్మల్ డెలివరీని ఇంప్రూవ్ చేయడానికి ఈ C-Safe ప్రోగ్రామ్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీకారం చుట్టారు. అందులో భాగంగానే ఇప్పుడు ఏలూరులో ఈ ట్రైనింగ్ అనేది జరుగుతోంది. దీనికోసం మనము గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న ప్రొఫెసర్లని, అసోసియేట్ ప్రొఫెసర్ల యొక్క సహకారం కూడా తీసుకోవడం జరుగుతోంది. సో ఇప్పుడు ఈ యూకే టీంను వాళ్ళు ఒక నెక్స్ట్ వారం అంతా కూడా మన హాస్పిటల్లో ఉన్న స్టాఫ్తో కలిసి మనము ఈ 4 days డిస్కస్ చేసిన ప్రాక్టీసెస్ ఎలా మనం చేయగలము, ఇంప్లిమెంట్ చేయగలం అనేది మెంటరింగ్ అనేది జరుగుతుందండి. థ్యాంక్ యూ సో మచ్.